వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్న వాక్య భాగము. ఒక విశ్వాసి ఈ లోకములో ఎలా నివసించాలి అనే దానిని గురించి పేతురు వివరిస్తున్నాడు. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తము లోబడి ఉండండి. Be subject for the Lord's sake to every human institution. Human institution. Human institution. మనుషులు నియమించు ప్రతి కట్టడ. మనం సెక్యులర్ కంట్రీలో బ్రతుకుతున్నాము. మనకొక కాన్స్టిట్యూషన్ ఉంది. మనం ఈ కాన్స్టిట్యూషన్ క్రింద కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఒక ప్రతిజ్ఞ చేశాం, ఈ దేశం మందని, ఈ దేశంలో మనం పౌరులమని, ఈ దేశం యొక్క సాంప్రదాయాలు, చట్టాలు గౌరవిస్తామని. మత విషయాన వ్యక్తిగత హక్కుగాను, ఇతరుల యొక్క ఏ విధమైన హక్కులకు భంగం కలిగించుకున్నాను జీవిస్తామనేటువంటి ఒక ఒప్పందం ప్రతి పౌరుడు చేసింది. రక్షణ పొందిన తరువాత అతని విలువలు చాలా మారుతాయి. అయినా కూడా తన విలువలు ఎన్ని రకాలుగా వృద్ధిలో ఉన్నా మనుషుల కట్టడల విషయంలో దేవుని మాటను బట్టి లోబడాలి. ప్రభువు నిమిత్తం లోబడి ఉండండి అన్నాడు. ప్రభువు నిమిత్తం. ప్రభువు బిడ్డలు ఈ లోక సంబంధమైన అనేక విషయాల పట్ల స్వతంత్రులు అయినప్పటికీ కూడాను వాటిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవించాల్సిన అవసరం ఉంది. వాక్ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మనం అన్ని విషయాలు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఇతరుల యొక్క విషయాలు, వారి మనోభావాలు దెబ్బతినే విషయాలు మనం స్వేచ్ఛగా మాట్లాడటానికి వెళ్ళలేదు. కనుక మనుషులు ఒక అండర్స్టాండింగ్తో ఈ లోకంలో జీవిస్తున్నారు. ఆ అండర్స్టాండింగ్ ఎక్కడా తొలగిపోవటానికి వీల్లేదు. దాన్ని ఆనర్ చేయాలి అని పేతురు గారు చెప్పాడు. రాజు అందరికీ అధిపతి. నాయకులు దుర్మార్గులకు ప్రతిబంధన చేయటానికి, సన్మార్గులకు మెప్పు కలుగు చేయటానికి రాజు వల్ల పంపబడిన వారు వారికి లోబడి ఉండండి. గవర్నమెంట్ సర్వెంట్స్, గవర్నమెంట్ ఈ రెండింటికి కూడా లోబడాలి. ఒక చట్ట ప్రకారం ఒక సిస్టమ్ ఉంది ఈ లోకంలో. ఆ సిస్టంలో మనం జీవించాలి. దాన్ని ఎదురు జరగకూడదు, దాన్ని తృణీకరించకూడదు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక రోజున ఇదే పేతురు గారు వచ్చి, నీకు నాకు అరశెకల పన్ను కట్టాల. ప్రభు అన్నాడు, కుమారులు కూడా పన్ను కడతారా? లేదు, కుమారులు స్వతంత్రులు. అయినా సరే లోకంలో మనుషులు పెట్టిన పద్ధతి ఇది, అరశెకల పన్ను కట్టమన్నాడు.
తానే పేతురు కొరకు యేసు కొరకు 1 షెకెలు చేప యొక్క నోట ఉన్నదాన్ని పేతురుకు దొరికేటట్టుగా చేశాడు. కాబట్టి జీసస్ ఆనర్డ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్. దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటిని ఒప్పుకోలేదు ఆయన. కానీ మనుషుల కొరకు సామరస్యం కొరకు ఏర్పాటు చేసుకున్నవి అంగీకరించాడు. నేను ట్యాక్సెస్ కట్టను అని ఒక క్రైస్తవుడు అని కూర్చున్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఎట్లా సాగుద్ది? కాబట్టి గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎందుకు పెట్టిందంటే మన అభివృద్ధి కోసమే పెట్టింది. మన ఆదాయంలో నుండి మనం కట్టేటువంటి పన్నులో సకలమైనటువంటి వనరులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి వీలవుతోంది. కనుక దాన్ని ఎన్నడూ డినై చేయకూడదు. మీరు ఇలా యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానుల యొక్క నోరు ముయ్యండి అని అన్నాడు. ఇలాంటి యుక్త ప్రవర్తన కలిగి ఉండండి అన్నాడు. బీ ద ట్యాక్స్ పేయర్స్, ఆల్ ద క్రిస్టియన్స్ హూ ఎక్సీడ్స్ దేర్ ఇన్కమ్స్ లిమిట్స్ మస్ట్ పే ద ట్యాక్స్. స్థిరమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి వారు, ఆదాయ పరిమితి దాటిన వారు ట్యాక్స్ కట్టాలి. డబ్బు గవర్నమెంట్కి ఎగ్గొట్టడానికి చాలా రకాలైనటువంటి సూత్రాలు ఉంటాయి. వాటిలో దేన్ని అభ్యాసం చేసుకోకూడదు. పవర్ బిల్ ఉందనుకోండి, ఒకే ఇంటిలో 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటే ఒకే ఫ్యామిలీ లీడ్ చేస్తున్నా కూడా 2 బిల్స్ వస్తాయి. స్టీలింగ్ ద పవర్, మిస్యూజింగ్ ద అథారిటీస్. అలా మనం చూసుకుంటూ వెళితే ధనానికి ప్రాధాన్యత ఇచ్చి సిస్టమ్ను నవ్వులు పాలు చేస్తున్నవారు ఎంతోమంది. యుక్త ప్రవర్తన చేత ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని చేత అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు ముయ్యాలి. అంటే క్రైస్తవుడు మరొక వ్యక్తికి తన ప్రవర్తన విషయములో నిందించు అవకాశం, విమర్శించే అవకాశం ఇవ్వకుండా తన జీవితాన్ని కాపాడుకోవాలి. నేను ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాల్లో చాలాసార్లు బోధన ఉందాను. నన్ను నేను జాగ్రత్త చేసుకున్నాను. స్వతంత్రులై ఉండియు దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. దుష్టత్వాన్ని కప్పిపెట్టడానిక మన స్వాతంత్రాన్ని వినియోగించేది? నెవా. దేవునికి దాసులము కాబట్టి లోబడుతున్నాము. దేవునికి దాసులం గనుక చట్టాలకు లోబడుతున్నాం. దేవునికి దాసులం గనుక స్వతంత్రులం అయినప్పటికీ ప్రభువును బట్టి లోక సంబంధమైనటువంటి గవర్నమెంట్కి లోబడే ఉంటాం. అందరినీ సన్మానించాలి, సహోదరుని ప్రేమించాలి, దేవునికి భయపడాలి, రాజుని సన్మానించాలి. చూడండి చక్కగా రాశాడు, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజుని సన్మానించండి. ఆనర్ ద ఎంపరర్ అండ్ హిజ్ వర్డ్. రాజాజ్ఞకు ధిక్కారం చేయొద్దు. పనివాళ్ళారా, మంచివారును సాత్వికులనై వారికి మాత్రం కాక ముష్కరులని మీ యజమానులకు కూడా పూర్ణమైతే లోబడే ఉండండి. ఒక క్రిస్టియన్ ఒక నాన్ క్రిస్టియన్ దగ్గర పనిచేయాల్సి వస్తే మానేయకూడదు, పనిచేయాల. లేదండి మేము బిలీవర్స్ దగ్గరే పనిచేస్తాం అంటారు కొందరు. అది కరెక్ట్ కాదు. అన్బిలీవర్ దగ్గర నువ్వు పనిచేసినా కూడా నువ్వు ఒక బిలీవర్గా ప్రవర్తించాలి, అంతవరకే. యూ షుడ్ నాట్ డినై యువర్ మాస్టర్. నీ యజమానుడిని నువ్వు తృణీకరించకూడదు, లోబడే ఉండాలి, భయంతో ఉండాలి. యజమానుడు అంటే భయంతో ఉండాలి. భయం అంటే ఆనర్. భయం అంటే ఏదో నాశనం చేస్తాడని కాదు, తనకి లైఫ్లో ఉపయోగపడుతున్నాడని అతని మాటకు భయం కలిగి చూసుకోవాలి. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖం సహిస్తే అది హితమవుతుంది. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు. ఇదే క్రిస్టియన్ స్పిరిట్.
అన్యాయంగా శ్రమ అనుభవిస్తూ ఏం చేయాలంట? సహించాలంట. అది మంచిదవుతుంది. మనం తట్టుకోలేం. మన దగ్గరోడు ఏమన్నా ఒక మాట అంటేనే తట్టుకోలేం. మన సమీపస్తుడు మనల్ని విమర్శించాడంటేనే తట్టుకోలేం. మన రక్త సంబంధి మనల్ని తోలనాడాడు అనంటే తట్టుకోలేం. మనం వినకపోయినా ఎవడు చెప్పినా కూడా తట్టుకోలేం. మనం వాడి గురించి ఆర్గ్యుమెంట్ చేస్తానే ఉంటాం. అది హితం కాదు. సహింపు హితము తప్ప రెస్పాండ్ అవటం హితం కాదు. భరించటమే హితం. ఇది ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో ఇది అభ్యాసం చాలా కష్టం. ఈ అభ్యాసం చిన్న విషయం కాదు. నిందను భరించటం అకారణంగా, లేదా హ్యూమిలియేట్ చేయబడటం, తక్కువగా చూడబడటం, ఇట్లాంటివి సంభవించినప్పుడు నీ మెచ్యూరిటీ బయటపడుతుంది. నీ ఆత్మ సంబంధమైనటువంటి మెచ్యూరిటీ బయటపడుతుంది. అందుకనే నువ్వు భయముతో, పూర్ణమైనటువంటి భయంతో నువ్వు లోబడి ఉండాలి. పూర్ణమైన భయంతో దాన్ని సహించాలి. అప్పుడే హితం అవుతుంది. తప్పిదమునకై దెబ్బలు తింటే మీరు సహించినప్పుడు మీకేం ప్రయోజనం? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తే ప్రయోజనం ఏమదు. తప్పు చెయ్యకుండా కూడా సఫర్ అయితే అది మీకు గొప్పదనం, అది మీకు ఘనత, దేవుని యొద్ద అది మహిమకు కారణమవుతుంది. ఈ విషయానికి మీరు పిలువబడ్డారు. ఇందుకు మీరు పిలువబడ్డారు. ఇక్కడ మనం చాలాసార్లు తప్పిపోతున్నాం. ఎందుకు పిలువబడ్డారంటే, యేసుక్రీస్తు ప్రభువు వలె దూషించబడి బదులు పలకక, దూషించబడి బదులు పలకక ఉండేటువంటి స్థితి, దాన్ని యేసు చేసి చూపించారు. మనల్ని కూడా చేయమన్నారు. అది ఎప్పుడు వస్తుందంటే, దైవ ప్రేమ మీలో ప్రవహించేటట్లుగా మీరు అనుమతిస్తూ వచ్చేస్తుంది. మీరు అహంకారంతో కనుక మీ మనసును నింపుకుంటే అది మీ దగ్గరికి చేరదు. ఆ క్షమాపణ మీ దగ్గరికి చేరదు. చాలా సందర్భాల్లో మనం మన హృదయాన్ని ప్రేమతో నింపుకునే బదులు అహంకారంతో నింపుకుంటాం. నన్ను అంటాడా, నేను ఎంతటోడిని, నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత మంచివాడిని, నేను ఎంత సహాయం చేసినవాడిని, నేనేమి అతనికి అపకారం చేసినోడిని కాదు, నన్ను పట్టుకొని ఇంత మాట అంటాడా, నేను ఎంత కష్టపడి పనిచేస్తాను, నన్ను ఇట్లా మాట్లాడతాడా. ఎప్పుడైతే మనము చేయని విషయంలో నింద అనుభవిస్తామో సహించలేకపోతాం. అవుట్ బర్స్ట్ వెంటనే బ్రదలైపోతుంది. లావా ప్రవహించినట్టే మాటలు ప్రవహిస్తాయి. కానీ దేవుడు చెబుతున్న మాట, అప్పుడే నువ్వు సహనముతో ఉండటం హితముగును కోరదగినదిగా ఉంటుంది. దట్ చేంజెస్ సో మెనీ థింగ్స్. అసలు అలా సహనంతో ఉంటే మన చుట్టూ మనం గొప్ప వలయం పెట్టుకున్నట్టే. అట్లాంటి మాటల బాణాలు మనలను, మాటల తోటలు మనల్ని ఏమీ చేయలేవు. ఆ క్యాడర్కి మనం వచ్చేస్తాం. ఒక్కోసారి అంటే ఏంటి, సిగ్గు లేదా, ఎంతైనా రెస్పాండ్ అవ్వరేంటి మీరు? అవ్వరు, అంతే. ఎందుకంటే దేవుడు చెప్పాడు రెస్పాండ్ అవ్వద్దని. దానికే విలువ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన తన అడుగుజాడలేదు నడుచుకునేటట్టు మీకు మాదిరి ఉంచిపోయాడు. చెప్పాను కదా ఇందాక నేను. మనకు మాదిరి ఉంచిపోయాడు. దూషించబడ్డాడు, దూషించలేదు. బెదిరించబడ్డాడు, బెదిరించలేదు. అసలు నేను ఎవరో తెలుసా నీకు అని అడగలేదు ఆయన. మనం ఎన్నిసార్లు అంటాం ఆ మాట. నేను ఎవరి తాలూకా తెలుసా అని మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎదురుదాడి చేస్తాం. కనీసం ప్రభు అలా చేయలేదు. నేను ఎవరో తెలుసా, ఏం చేయగలనో తెలుసా, మిమ్మల్ని ఏం చేసేస్తానో తెలుసా అని అనలేదు. గొప్ప మాదిరి ఉంచిపోయాడు. వాళ్ళు క్షమించమని ప్రార్థన చేసి వెళ్ళాడు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన అంట ఏ పాపం చేయలేదట. ఎందుకంటే ప్రాచీన పాప స్వభావం ఆయనలో లేదు. ఇక ఆయన ఏం పాపం చేస్తాడు? చేయడు. ఆయన పాపం చేయలేదు. ఆయన యందు ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదు. కపటం ఆయన నోట్లో లేనే లేదు. కపటం లేదు. పైకి ఒకటి లోపల ఒకటి లేదు. లోపల పగ, పైన ప్రేమ
మట్టి గోడ పైన సిమెంట్ పోతానమాట, పైకొకటి లోనికొకటి. అది లేదు యేసు ప్రభు దగ్గర, యేసయ్య దగ్గర అలాంటి పరిస్థితి లేదు. కపటం అనేది ఎరుగుడు, ఆయన పక్షపాతం అనేది ఎరుగుడు. క్రైస్తవుడు ఈ లక్షణాలు అభ్యాసం చేసుకున్నప్పుడే ప్రభావవంతంగా ఉండగలుగుతాం. మనమే అభ్యాసం చేసుకోవాలండి. దీన్ని ఏదో కళాశాలలో నేర్పించరు. మనమే దినదినము మనకు ఎదురవుతున్న సందర్భాలను బట్టి, వాటిని బట్టి మనల్ని సంస్కరించుకుంటూ పోవాలి, మనల్ని సిద్ధం చేసుకుంటూ వెళ్ళాలి. మనం దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఏ విధంగా దాన్ని మనం జయిస్తున్నాం అది లెక్కేసుకుంటూ పోవాలి. కోపం వచ్చేసింది, ఆగ్రహం వచ్చేసింది, వచ్చేస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలా? ఎలా తగ్గించుకోవాలా? దాన్ని ఏ విధంగా జయించాలా? అది బయటపడకుండా ఎట్లా కాపాడుకోవాలా? దాని నుంచి విడుదల ఎట్లా పొందాలా? దానివల్ల ప్రమాదం రాకుండా, మనకు ప్రమాదం రాకుండా, ఇతరులకు ఇబ్బంది రాకుండా ఎలా జీవించాలా అవి నేర్చుకోవటమే దేవుని ఆత్మ దగ్గర పాఠాలు నేర్చుకోవటం. ఆయన దూషించబడ్డాడు, దూషించలేదు, శ్రమ పెట్టబడ్డాడు, బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. అయిపోలేదు, ఒకడిని తిట్టేశాడు, అయిపోయింది అనుకోవద్దు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఆ విషయాల్లో చాలా సీరియస్గా ఉంటాడు. మోషేని అహరోను మిరియాము ఇద్దరు కూడా దూషించారు. దేవుడు దిగొచ్చేసాడు, దిగొచ్చి ముందు మీటింగ్ పెట్టాడు. ముందు రండి మీరు మాట్లాడాలన్నాడు. వెంటనే మిరియాముకి కుష్టి వ్యాధి ఇచ్చేశాడు. మళ్ళా మోషే ప్రార్థన చేస్తే తప్ప మిరియాముకు విడుదల రాలా. దేవుడు అంత సీరియస్ అవుతాడు నీ కొరకు. ఒక విశ్వాసపక్షంగా ప్రతిస్పందించే దేవుడు లైఫ్లో ఉన్నాడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఆయన ఉనికిలో ఉన్నాడు. మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలా? ఆ స్టేజ్కి వెళ్ళిపోతే చేతగానుడు దద్దమ్మ అనే పేరుతో కాంక్రీట్గా పడిపోతుంది. లోకము దాని నటనలతో అనుకుంటుంది, లోకము దాని నటనలతో మనకేం తెలియదు అనుకుంటుంది. కానీ పర్వాలేదు, అయినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక సమయాన ప్రతి ఒక్కడు తన మాటను బట్టి తాను తప్పక దేవునికి జవాబు ఇచ్చి తీరాలనేది అతడు నేర్చుకోవాల్సిందనేది మనం గుర్తించగలుగుతాము. మనము పాపముల విషయం చచ్చిపోయాం, నీతి విషయమే జీవించేట్లు యేసుక్రీస్తు తానే తన శరీరం మీద మన పాపాలని మోసాడు. ఇదే ప్రపంచంలో అనేక మంది వ్యతిరేకిస్తున్నమాట. నా పాపం ఆయన మోయటం ఏంటి, నా పాపం నేను మోయాలి, ఆయన మోయటం ఏంటి అన్నాడు రాధా మనోహరం అనే ఓ బ్రాహ్మణ పండితుడు. నేను తినాలి, నేను కడుక్కోవాలన్నాడు ఆయన. ఎవడు తింటాడో ఆడే కడుక్కోవాలన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను చేశాను, నేను అనుభవిస్తాను, నేను అనుభవించాలి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మై యాక్షన్స్. రైట్, అగ్రీడ్. అప్పుడేంటి ఫలితం? అప్పుడు ఫలితం ఏంటి? కానీ యేసు మన పాపములను మోయటం వల్ల కలిగిన ఫలితం ఏంటి? ఒక్కసారి కనుక ఆలోచించగలిగితే మనసు తెరిచి ఎంత ధన్యులో అర్థమవుతుంది. మన పాపాలను తాను శరీరము మీద మోపుకొని మాన మీద ఆయన వేలాడాడు అని రాశాడు. అవర్ సిన్స్ వర్ ఫర్గివెన్, అవర్ సిన్స్ వర్ పనిష్డ్. మన పాపాలన్నీ శిక్షించబడ్డాయి. పాపము శిక్ష పొందింది యేసు ప్రభు శరీరం మీద. రోమా 8:3 చదవండి, తెలుస్తుంది. ఆయన గాయాల వల్ల మానవ దేహానికి విశ్వాసం ద్వారా స్వస్థత. ఆయన శరీర గాయాలు నమ్మిన వారికి స్వస్థత కలుగు చేస్తాయి. దానిలో ఆప్షన్ లేదు. ఎవరు నమ్మితే వారికి స్వస్థత. కనుక యేసును నమ్మాం కదా, మరి మాకు స్వస్థత రాలేదేంటి? కాదు, ఆయన చిత్తం, ఆయన కృప, ఆయన నిర్ణయం, ఆయన ఉద్దేశం. అక్కడ చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి స్వస్థత పొందుటకు కారణం ఆయన గాయం. ఏ బేస్లో ఒక వ్యక్తికి స్వస్థత ఇవ్వగలడు యేసుక్రీస్తు శారీరకంగా అంటే తన పొందిన దెబ్బల వల్లే. అది అర్థం అక్కడ. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత పొందారు. ఆత్మరక్షణ,
శారీరక స్వస్థత విడుదల కూడా యేసునందు అనుగ్రహించబడుతుంది, కృప ద్వారానే అనుగ్రహించబడుతుంది. అయితే శారీరక స్వస్థత భౌతిక సంబంధమైనటువంటి అవసరత. విడుదల, రోగం నుండి విడుదల, బాధ నుండి విడుదల, శ్రమ నుండి విడుదల, ఇబ్బంది నుండి విడుదల. అయితే దేవుడు రక్షణ ఆత్మ సంబంధం ఏంది ఇచ్చినప్పుడు నిత్యత్వమును గూర్చినటువంటి ఎష్యూరెన్స్ ఇచ్చాడు. అలాగే భూమి మీద విశ్వాస యొక్క ఆరోగ్యం విషయంలోకి వచ్చేటప్పటికీ ఆయన కొన్ని పర్యాయాలు స్వయంగా అనుమతిస్తేనే తప్ప అనారోగ్యం విశ్వాసిని తాకదు. విశ్వాసిని తాకిన ప్రతి అనారోగ్యం ఆయన అనుమతితోనే అనేది తెలుసుకున్నప్పుడు విశ్వాసికి ఆయన గాయముల చేత స్వస్థత అనేది, స్వస్థత కలిగి ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆయన గాయాల కారణం అని తెలుసుకోవాలి తప్ప అనారోగ్యం వచ్చిన తర్వాత వచ్చే స్వస్థత గురించి కాదు. అనారోగ్యం రాకుండా కలిగి ఉన్న స్వస్థత గురించి ఏంటి? ఆరోగ్యం. స్వస్థత అంటే ఏంటి? రోగం వచ్చి తగ్గటం, రోగం నుండి స్వస్థత పొందాడు. స్వస్థత అంటే గుడ్ హెల్త్, అనారోగ్యం అంటే ఇల్ హెల్త్. కనుక ఆరోగ్యం పొందటం కారణం ఏంటంటే పాపం చేస్తున్న మానవుడు ఆరోగ్యం పొందటం కారణం ఏంటంటే ఆయన గాయాలు. ఇది మనుషులందరి విషయాన్ని వర్తిస్తుంది. ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఇంకా ఇవాళ మనం మనుషులు నశించక నిలిచి ఉన్నాం. మన పాపాన్ని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తే చచ్చేవాళ్ళం ఎప్పుడో. ఆయన కృపచేత, ఆయన పొందిన గాయాల చేత ఆయన మానవులకు స్వస్థత ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ప్రతి అనారోగ్యం నుండి విడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. ప్రణాళికాబద్ధంగా ఆయన అనుమతిస్తేనే తప్ప ఏ అనారోగ్యం ఎవరిని చేరదు. లాజరు, యోబు బెస్ట్ ఎగ్జాంపుల్స్. మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మలో కాపరియు అధ్యక్షుడును ఆయన వైపు మీరు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ కాపరి, ఆత్మల కాపరి, అధ్యక్షుడు. ఆత్మల కాపరి అన్నప్పుడు షెపర్డ్, పాస్టర్. అధ్యక్షుడు అన్నప్పుడు బిషప్, ఓవర్సీర్. బిషప్ అని, ఓవర్సీర్ అంటే బిషప్. షెపర్డ్ అండ్ బిషప్. షెపర్డ్కి బిషప్కి తేడా చెప్పాలి. షెపర్డ్ గుంపు కలిగి ఉంటాడు, బిషప్ గుంపులన్నింటి మీద నాయకుడు ఉంటాడు. ఈ షెపర్డ్స్ అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చేవాడుగా ఉంటాడు ఓవర్సీయర్. అది చాలా దొడ్డ పని. తిమోతి చెప్పాడు, పౌలు గారు తిమోతికి రాశాడు. అధ్యక్ష పదవి ఆశించిన వాడు దొడ్డ పని, నోబుల్ టాస్క్ అన్నాడు దాన్ని. బిషప్హుడ్ ఈజ్ ఎ నోబుల్ టాస్క్. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ other pastors and other churches also. It's a responsibility. It's not a position. It's not a given position. It's a responsibility on his own. Taking on his own. తనంతట తాను కల్పించుకున్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ బిషప్ అనేది. దేవుడు అతనిలో అది కల్పిస్తాడు, వాడే బిషప్గా రాగలుగుతాడు. ఊరికే మనుషులు పెట్టేదానికోసం పరుగులు పెట్టినట్టు పడిపోతాడు. రియల్ ప్రాబ్లం వచ్చినప్పుడే దాని బలం ఏంటో బయటకు వస్తుంది. నిజమైనటువంటి వేటగాడు ఎవరో ఎప్పుడు తెలుస్తుంది? ఒక పెద్ద పులి తిరగాడుతున్నప్పుడు నిజమైన వాడు ఎవడో బయటకు వస్తుంది. కనుక హూ ఈజ్ ద లీడర్? చాలామంది నాయకులు ఉన్నామని చెప్పుకుంటారు. అసలు నాయకుడు ఎవరు? సమస్య వచ్చినప్పుడే బయటకు వస్తుంది నాయకుడు ఎవరు. కనుక ఓవర్సీయర్ అనేది డబ్బులుండో పొజిషన్ ఉండో వచ్చేది కాదు, సీనియారిటీ మీద వచ్చేది కాదు, అభిషేకం మీద, మానవ అభిషేకం మీద, మానవుల ఏర్పాటు మీద వచ్చేది కాదు. ఇది ఫ్రమ్ ఇంటర్నల్, అంతరంగం నుండి వస్తాడు అధ్యక్షుడు అనేవాడు. యేసుక్రీస్తు మన ఆత్మలకు అధ్యక్షుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మలకు అధ్యక్షుడై ఉన్నాడు. ఆయన వైపు మనం మళ్ళీ ఉన్నాం.
ఆయన వైపుకు మనం ఏం చేసామంట, మళ్ళీ ఉన్నాము. ఆయన వైపునకు మనం మళ్ళీ ఉన్నాము. బట్ హ్యావ్ నౌ రిటర్న్ టు ద షప్. ఒకప్పుడు మనం దారి తప్పిపోయాం. దారి నుండి తప్పిన మనము దేవుని కుమారుడైన యేసు వైపు మళ్ళాము. ఏదైనా మనములో మన మూల పితరుడు దారి తప్పాడు. యేసుక్రీస్తు ఒక దారి చూపాడు. ఆదాము దారి తప్పాడు, యేసుక్రీస్తు కొత్త దారి వేశాడు. ఆదాము తన వలన దారి తప్పుట వలన మానవులకు కన్ఫ్యూజన్ తెచ్చాడు. యేసుక్రీస్తు మార్గం వేయటం వల్ల క్లారిటీ తెచ్చాడు. కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీ. Unanswered questions leads to the confusion. Answered questions or the answers for the questions will give you the clarity. Confusion or clarity na. What is important? ఏది నీకు ముఖ్యమైనది ఒకసారి ఆలోచించు. నువ్వు పరిష్కారం వైపు మళ్ళావు, నువ్వు స్పష్టత వైపు మళ్ళావు, నువ్వు జవాబు వైపు మళ్ళావు, నువ్వు భద్రత వైపు మరలావు. యేసుక్రీస్తు వైపు తిరగటం అంటే భద్రత, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నిన్ను మరణం ఏం చేయలేదు మిత్రమా, అసలు పాపమే ఏం చేయలేదు నిన్ను. ఇవాళ బోధకులు దీన్ని చెప్పట్లేదు, ఆపేశారు. అసలు నిజ సువార్త ఏంటో తెలుసా, పాపం నిన్నేం చేయలేదు. యేసుక్రీస్తు దానికి రెమెడీ చేసేసాడు. ఇట్స్ అ ఓల్డ్ స్టోరీ, ఇట్స్ గాన్. బీ హ్యాపీ ఫ్రెండ్స్. సంతోషించండి, ఆనందించండి, డివైన్ వాల్యూస్ని కలిగి ఉండండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారాన్ని పంపించండి. యేసు దివ్యనామాన్ని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా.